నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. 8/2/2026 సాయంకాలం ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం క్రిస్టియన్ లైన్ నందు నివాసం ఉండే చాప సుందరమ్మ వయసు 90 సంవత్సరాలు. ఆమెకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. కొడుకు జాకోబ్ 60 సంవత్సరాలు. ఇంటి నిర్మాణానికి కూతురు లత వద్ద సుమారు 18 లక్షలు అప్పు చేశాడు. ఈ విషయంలో జాకబ్ తల్లి సుందరమ్మ లత అప్పు త్వరగా తీర్చమని చెప్పడంతో తల్లి సుందరమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేయగా చుట్టుపక్కల వారు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ సుందరమ్మ ఫిర్యాదు మేరకు జాకబ్ పై ఎర్రగుంట్ల పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మెరుగైన చికిత్స కోసం సుందరమ్మను రిమ్స్ కడప ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయిన హత్య కేసుగా నమోదు చేసిన ఎర్రగుంట్ల ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి నిన్నటి దినం అనగా 10/2/2026 సాయంకాలం సుమారు 6:25 ప్రొద్దుటూరు రోడ్ ఎస్వి కళ్యాణ మండపం వద్ద నిందితుడు చాప జాకబ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో మీరు గమనిస్తూ ఉంటారు, బంగారం ధర పెరగడం కావచ్చు, లేకపోతే నిరుద్యోగ యువకులు యువకులు ఈ చెడు అలవాట్లకు కానీ విలాసాలకు కానీ అలవాటు పడడం కావచ్చు, రకరకాల కారణాలతో కొంత దొంగతనాలు అక్కడ ఇక్కడ అనుభవం మాట మనం వింటూ ఉన్నాం. సో కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే బస్సు ప్రయాణాల్లోనూ బస్ స్టాండ్లోనూ అలాగే ఎక్కడైనా మనము సెలవులపై ఊళ్ళకు వెళ్ళేటప్పుడు మన ఇల్లు కాలంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించవలసిందిగా మరీ కోరుతున్నాం. ముఖ్యంగా ప్రయాణాల్లో మీ బంగారు ఆభరణాలు జాగ్రత్తగా కోరుతున్నాం. అలాగే కమ్యూనిటీ ఏరియాస్ ఉంటే ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ కానీ లేదా కాలనీ వాళ్ళు కానీ ఒక అపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొన్ని గృహాలు కొంతమంది సమూహాలుగా కమిటీగా ఏర్పడి వాళ్ళ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఈ మనము ప్రమాదాన్ని నివారించగలుగుతాం. అలాగే ఏదైనా నేరాలు జరిగి కూడా వెంటనే ట్రేస్ చేయగలుగుతాం. మీరు కూడా గమనిస్తూ ఉంటారు, ఇటీవల కాలంలో మనము సీసీ కెమెరాల వలన చాలా వరకు మనం నేరాలు మనం గుర్తించగలిగినాము, ముద్దాయిల్ని పట్టుకోగలిగినాము. కాబట్టి దయచేసి ప్రజలకు మరీ విజ్ఞప్తి ఏమంటే మనము లక్షలు ఓట్లు పోసి ఇల్లు కట్టుకుంటాం, కానీ సీసీ కెమెరా పెట్టుకోవడానికి ఇబ్బంది పడతాం. అది ఏమి లక్షల్లో కాదు, ఒక 10 ఇల్లు కలిస్తే కూడా తలా 1000 రూపాయలు వేసుకుంటే కూడా 10,000 రూపాయలతో ఒక మంచి ఒక ఆ కాలనీకి అటుపక్క ఇటుపక్క 2 కెమెరాలు పెట్టుకుంటే ఆ కాలనీకి అంతా కూడా సేఫ్ గార్డ్ ఉంటుంది. దయచేసి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని దిశగా అందరూ కూడా ఆలోచించాలని, మీరు ఏదైనా తాళం వేసి ఊళ్ళకి వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా చేసి మరీ విజ్ఞప్తి చేస్తామని. థ్యాంక్ యూ.